మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక అప్డేట్స్ చూద్దాం. సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య 11కి చేరింది. నమ్రత, సంతోషి, కళ్యాణిలను పోలీసులు విచారిస్తున్నారు. సరోగతి, ఐవీఎఫ్ తర్వాత మోసాలకు పాల్పడింది సృష్టి సంస్థ. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని అన్ని ఫెర్టిలిటీ సెంటర్లపై అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే హైదరాబాద్ అంతటా దాదాపు 41 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారం అయితే అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఫెర్టిలిటీ సెంటర్స్ పేరుతో మోసగిస్తున్నటువంటి చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నవి. వాటిలో ముఖ్యంగా సృష్టి అనే హైదరాబాద్ లో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో దానికి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఆ సంస్థ చేసినటువంటి అరాచకాలు, సరోగసి కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు, ఇలాంటి ప్రక్రియల ద్వారా వాళ్ళు చేసినటువంటి పద్ధతి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి మోసాలన్నీ కూడా బయటకు వచ్చాయి. వాటిని మనం ఇప్పటికే కేసు నమోదు, అంటే ఆ సృష్టి నడిపిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా లేటెస్ట్ గా మరో ముగ్గురిని అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపించడం జరిగింది. సో తాజా అరెస్టులతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 11కు చేరింది. మెయిన్ లీడ్ మొత్తం కూడా నిన్న చూస్తే మనం ఒకసారి ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఒక్కొక్క విషయం బయటకు వస్తున్న నేపథ్యంలో నిన్న ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు ఫెర్టిలిటీ సెంటర్స్ ఒక 41, అంటే చాలా ఉన్నాయి, బట్ 41 సెంటర్లలో అధికారులు, పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది, సోదాలు నిర్వహించారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ విధంగా ఇప్పుడు ఏదైతే పిల్లలు లేనటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సృష్టి కావచ్చు, లేదంటే వేరే ఫర్టిలిటీ సెంటర్ కావచ్చు, ఏదైనా సరే ఫర్టిలిటీ సెంటర్ కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి మాయ ఏదైతే ఉందో దాన్ని బయటపడటం. పర్టికులర్ గా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వారికి ఏ స్పర్మ్తో కావాల్సింది అని వాళ్ళు ముందుగానే చెప్పినప్పుడు కూడా అవి కాకుండా వేరే వాళ్ళ స్పర్మ్ తీసుకొచ్చి వాటిని చేసేసి విధంగా చేయటం అనేది ఏదైతే చేశారో అది బయటపడటంతో ఒకసారిగా ఇదంతా కూడా ఈ స్కామ్ మొత్తం బయటకు వచ్చేసింది. అంటే ఒక నిబద్ధత, చాలా మంది పిల్లలైన దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హోప్స్ తో అటువంటి ఫర్టిలిటీ సెంటర్కి వస్తారు. సో అటువంటి హోప్ తో అటువంటి నమ్మకాన్ని వమ్ము చేసి అడ్డగోలుగా ప్రవర్తించినటువంటి ఆ ఫర్టిలిటీ సెంటర్స్ పైన బాగా డెప్త్ గా, లోతుగా విచారిస్తూ కనిపిస్తుంది. ఇప్పటికే నమ్రత, సంతోషి, కళ్యాణ్ని ఇప్పుడు కూడా విచారిస్తూ ఉన్నారు. అంటే సో దట్ దీనికి లింకప్ గా ఇంకెవరెవరు ఉన్నారు, దీనికి ఉన్నటువంటి సంబంధం ఎవరెవరు, ఎంత సంపాదించారు, ఎంత లాక్కున్నారు ఈ విధంగా ఈ పేరుతో. ఎందుకంటే వారికంటూ ఒక ఇది ఉంటుంది, ఎవరైతే దంపతులు అప్రోచ్ అవుతారో వారు మాకు సంబంధించిన ఇది స్పర్మ్తో కావాలి, ఇది ఇట్లా జరిగితే మాకు అని, అంటే వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత అప్రోచ్ అయిన తర్వాత వీరి యొక్క అభిలాషం తెలుసుకొని దాన్ని తగ్గట్టుగానే చేస్తామని అంటారు. కానీ వాళ్ళు చేసిన ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ గా వేరేది. అంటే వేరే వ్యక్తుల్ని, సంబంధం లేని వ్యక్తులను, బయట వ్యక్తుల్ని, ఈవెన్ భిక్షగాలను కూడా తీసుకొచ్చి వారిని సెడ్యూసింగ్ చేసి తర్వాత వారి దగ్గర నుంచి స్పర్మ్ సేకరించడం, ఆ స్పర్మ్స్ తో ఇక్కడ మహిళ ఎవరైతే ఉన్నారో దంపతులు దాంట్లో ఎవరైతుందో అందులో మహిళ యొక్క అన్నంతో వాటిని ప్రక్రియ చేసి ఈ విధంగా అడ్డగోలుగా సృష్టించే కార్యక్రమం చేశారు. సో ఇది చాలా దారుణమైన ప్రక్రియగా మోసపోయినటువంటి వ్యక్తులు ఎవరుతున్నా వాళ్ళందరూ కూడా వారిని అప్రోచ్ అవ్వడం, అంటే చాలా పోలీసులు అప్రోచ్ అవ్వడం, దాన్ని అందులో భాగంగా కేసు నమోదవడం, తర్వాత విచారించడం, చాలా విషయాలు 1 by 1 బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఇంకా ఇన్డెప్త్ గా వెళ్ళి ఎవరెవరున్నారు ఏంటి అనేది ఇక్కడ దీనికి హైదరాబాద్ లోనే కాదు, వీళ్ళకి వేరే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించి వేరే పక్క రాష్ట్రంలో కూడా, పక్క ప్రాంతాల్లో కూడా, పలు జిల్లాల్లో కూడా బ్రాంచ్లు ఉన్నాయనేది ఇప్పటికే తేటతెల్లమైంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోదాలు కూడా నిర్వహించారు. సో ఇంకా దీనికి సంబంధించి ఎవరెవరు లింక్ అయిపోయి ఉన్నారు, దీని వెనక పెద్ద తలకాలు ఎవరైనా ఉన్నారా, ఇంకా ప్రముఖ వ్యక్తులు ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.